ఈ సంవత్సర కాలంలో చాలా మంది ఆఫీసర్లు ఏం పొరపాట్లు చేసినా ఈ రోజుతో మీది కటప్. ఎందుకంటే మీది ఇంతవరకు జరిగింది. చాలా మంది చాలా బాధపడుతున్నారు. చూసాం మీ ప్రవర్తన మార్చుకుంటారని. కాబట్టి మీరు మారకుండా ఉన్న వాళ్ళు రేపు నుంచి మీరు ఆ పోస్ట్లో ఉండరు. మా కార్యకర్తలకు సహకరించని ఏ ఆఫీసర్ అయినా వెంపడే వాళ్ళ వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కార్యకర్తలకి ప్రజలకి న్యాయం చేసుకుంటూ ఉండాలని ఇదే మా ఉద్దేశం. మీరు ఇంతవరకు వైఎస్ఆర్ వాళ్ళని వీళ్ళని తప్పుడు చాలా చేసినా చూస్తున్నాం, మేమంతా ఊకే గమనిస్తున్నాం. మీరు వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి ఆయన ఫోన్ చేసినాడు ఈయన ఫోన్ చేసినాడు అని చెప్పి కొంచెం మీరు అవగాహన తెలుసుకోవాలా. ఎవరి వీళ్ళు గ్రామంలో ఎవరి ఈయన ఏం కథ అనేది కూడా తెలుసుకోవాలా. ఆయన ఫోన్ చేసినాడు ఈయన ఫోన్ చేసినాడు అని మా కార్యకర్తల మనసు నొచ్చుకుందంటే మీకు ఏటు తప్పదు. ఎవరికైనా అది కంపల్సరీ. మా ఎమ్మెల్యేతో మాట్లాడి, మా ఎమ్మెల్యే కూడా ఇంతవరకు సహనంగా ఉన్నాడు. తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది ఉండదు. వాటర్ పుష్కలంగా ఉండే నీళ్లు ఒక రాజకీయం చేస్తున్నారు. వైఎస్ఆర్ లీడర్లు రాజకీయం చేస్తున్నారు. ఏమంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, సర్పంచ్ ఉన్నాయని వాటర్ ఇడిపియకుండా అవి పైప్ లైన్లు చేస్తే అది చేస్తున్నారు. అదే ఇట్లే జరిగితే బట్టలు ఇడిపించి ఎవరెవరు గ్రామంలో ప్రజలకు నీళ్ళకి ఆటంకం కల్పించినారంటే బట్టలు ఇడిపించి రోడ్ల మీద తన్నుకుంటే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు నుంచి. ఇది ఎంతటి వారినైనా ఉపేక్షించేది ఉండదు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే 10 రోజులు 4 రోజులు అని తెలుగుదేశం మీద బురద జల్లనిక చేస్తున్నారు. ఇదంతా ఏ నాయకుడు చేసినా ఎవడు ఎంత పెద్ద లీడర్ ఉన్నా వాడిని బట్టలు ఇడిపించుకుంటే తనుకుంటే తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం మేము కంపల్సరీ. ఎందుకంటే గతంలో కూడా పెద్ద డిప్యూటేషన్ ఉన్నప్పుడు ఇక్కడ సర్పంచ్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆ రోజు కూడా రాత్రిళ్ళు అంటే బ్రహ్మగుండంలో పోయి వైర్లు కట్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మళ్ళా టీడీపీ ప్రాబల్యం తగ్గాలని చెప్పని అదే ప్రకారం ఇప్పుడు కూడా ఒక లీడర్ ఉన్నాడు ఇక్కడ. ఆ లీడర్ కి తెలివితేటలు ఉంటాయి. ఆ లీడర్ ని కూడా ఖచ్చితంగా చెప్తాం, పేరు కూడా ఖచ్చితంగా కూడా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మా పెద్దలకు చెప్తున్నాము. ఎందుకంటే ఈ రోజు కూడా అదే పరిస్థితి. వాటర్ కంప్లీట్ గా 10 రోజులు ఎదుగుతుందో నిన్న కూడా రామతోట వాళ్ళు అంతా ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. ఇవల్ల కావాల్సి సృష్టిస్తున్నారు. అంటే వీళ్ళని కూడా ఇప్పుడు ఈవో గారిని పిలిపించి మీటింగ్ అయిన తర్వాత ఈవోని పిలిపించి అన్నగారి సమక్షంలోనే ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా ఈ విధంగా అవుతుంది, వేగరికి కావాల్సి నీళ్లు పోటీస్తే పైపులు వలిపోతాయి, మీరు ఎందుకు అట్లా చేస్తున్నారని చెప్పి నిన్న రాత్రి కూడా అడగడం జరిగింది. అన్న కూడా ఖచ్చితంగా దీని మీద వెల్దుర్తిలో నీటి సమస్య ఉండకుండా రేపు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఈ ఊర్లో అంతా సబ్సిడీగా మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తారు.